చాలా మంది ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఫోన్ లేకపోతే ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఒక 5 గంటలు ఇది మీ దగ్గర లేదనుకోండి, ఏమైపోతారు మీరందరూ? హ్యాపీగా ఉండగలరా? ఉండగలిగినోడు ధన్యుడండి. కొంతమంది ఏంటి తెలుసా, పొద్దున్న లేవగానే ఇమీడియట్ గా మంచం మీద దిగ్గానే ఏం తీస్తారు? ఫోన్ తీస్తారు. ముందు ఎందులోకి వెళ్ళిపోతారు? ఇన్స్టాగ్రామ్ లోకి పోతారు, లేకపోతే ఫేస్బుక్ లోకి పోతారు, యూట్యూబ్ లోకి పోతారు. మొత్తం చెక్ చేసుకుని వచ్చేస్తారు. జబ్బు ఎలా ఉంటుంది చెప్పనా? ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్తారు, తిరుగుతారు, కొంచెం చిరాకు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఫేస్బుక్ లోకి వెళ్తారు, తిరుగుతారు, ఇంకొంచెం చిరాకు వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి వాట్సాప్ లోకి వెళ్తారు, తిరిగి కొంచెం చిరాకు వచ్చాక టెలిగ్రామ్ లోకి వెళ్తారు. మళ్ళీ అక్కడ తిరిగి చివరికి వచ్చి మళ్ళీ మొదట ఎక్కడ మొదలెట్టారు అక్కడికి వస్తారు. ఈలోగా టైం చూసుకుంటే 1-2 గంటలు అయిపోద్ది. అంతెందుకు, ఇది వరకు బాత్రూమ్ లోకి వెళ్తే 10 నిమిషాల్లో వచ్చేసేవారు బయటికి. ఇప్పుడు ఆ బాత్రూమ్ లో పీట మీద కూర్చొని ఉండిపోతున్నాడు. ఆ పీట మీద కూర్చొని ఎన్ని గంటలు ఉంటారో నాయన. అదేమన్నా హనీమూన్కి వెళ్ళావా నువ్వు? ఏమైనా ఒకటి కాదు దరిద్రం. దీనివల్ల మానసిక రుగ్మతలు పెరిగిపోయి మనుషులు పశువుల్లాగా అయిపోతున్నారు. ఓర్పు తగ్గిపోతుంది, సహనం తగ్గిపోతుంది, బేరింగ్ కెపాసిటీ పోద్ది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోతే బేరింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది, సహనం చచ్చిపోద్ది. సహనం చచ్చిపోయి పిల్లల మీద అరిచేస్తారు, ఇంట్లో వాళ్ళ మీద అరిచేస్తారు, కోపం పెరిగిపోద్ది. ఎందుకు అరుస్తున్నారో తెలీదు. దీనికి కారణం ఒకటే, సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయావు నువ్వు. రకరకాల రీల్స్ చూస్తున్నావు, రకరకాల రీల్స్ అన్ని చూస్తున్నావు. మంచివి చూసినా తప్పులేదు, చెడ్డవి చూస్తున్నారు, వచ్చిందల్లా చూస్తున్నారు, ఏది వస్తే అది చూస్తున్నారు. ఇంకో 10 సంవత్సరాల్లో ప్రపంచం ఎలా ఉండదు, ఇది పచ్చి నిజం. నాలాంటి వాళ్ళు 1,00,000 మంది పెరిగి బాధ్యత తీసుకుని ఇలా మాట్లాడుతూ సమాజాన్ని ఉతికారేస్తూ వెళితే తప్ప ఈ ప్రపంచాన్ని బాగు చేయడం ఎవడి వల్ల కాదు. అంత దారుణంగా ఉంది పరిస్థితి.